ఆస్ట్రేలియా మిషనరీకి సంబంధించిన గ్రహం స్టెయిన్ గారు తన కుటుంబంతో 1965లో ఒడిస్సా రాష్ట్రానికి వచ్చి కుష్ఠరోగుల మధ్య ఎంతో పరిచర్యను చేశారు. క్రీస్తుని తన క్రియలలో కనపరుచున్నారు. అయితే తన కుమారులిద్దరితో పరిచర్యని ముగించుకొని వచ్చి ఒడిస్సాలో తన కారులో నిద్రిస్తున్న సమయంలో మత ఉన్మాదులు వచ్చి సజీవంగా కాల్చేసి ఉన్నారు. అతి దారుణమైన మరణం. తన భార్య పేరు గ్లాడిస్ స్టెయిన్, తన కూతురి పేరు ఎస్తేరు, ఇద్దరి కుమారుల పేర్లు ఫిలిప్పు, తిమోతి. వీరి యొక్క మరణము చిరస్మరణీయం. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనము, జనులు పుణ్య పురుషులను స్మరించుకొని దీవెనలు పలుకుదురు. కాబట్టి నీతిమంతుల యొక్క మరణాన్ని మనం గుర్తు చేసుకోవడం మనకు